ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందుము. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యము. దేవుని అందలి భయభక్తులతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొందుమని దేవుని వాక్యము, దేవుని వాగ్దానము ద్వారా ఈ దినము దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. పరిశుద్ధ దేవుడు మన యొక్క సమస్త శారీరక మాలిన్యము మరియు ఆత్మలో ఉన్న మాలిన్యము నుండి దేవుని అందలి భయముతో ఆయనకు ఇష్టమైన పరిశుద్ధ జీవితమును జీవించవలనని ఆశించుచున్నాడు. అందు నిమిత్తము నా ప్రియులారా, ఆయన ఆశించిన రీతిగా మనము మన యొక్క మాటలలో, అవసరములలో మరియు ఆలోచనలలో పరిశుద్ధతను కాచుకొందుము. ఆయన ఆశపడు రీతిగా పరిశుద్ధ జీవితమును కొనసాగింతుము. బాల్యము నుండి మంచి దైవిక నడవడికలో మరియు పరిశుద్ధతలో ఎదిగిన ఒక యవనస్తుడు ఒక కళాశాలలో నూతన విద్యార్థిగా చేరాడు. కొంతమంది చెడు విద్యార్థులు అతన్ని ఎలాగైనా మనలో చేర్చుకుందాము, ఆ విధంగా చేసి మన దురలవాట్లను అతనికి నేర్పించి దుష్ట మార్గంలో నడిపించదము అని మాటలాడుకొని అతనితో ఎంతో మధురముగా మాట్లాడి నీచమైన వినోద కార్యములు చేయు స్థలమునకు తోడుకొని పోవుటకు పిలిచారు. కానీ ఆ విద్యార్థి వారి యొక్క ఆహ్వానమును చిరునవ్వుతో తిరస్కరించి ముందుకు పోసాగాను. అప్పుడు ఆ చెడు విద్యార్థుల మధ్యలో ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. యవ్వనంలో ఉన్న ఒక పొడుచువానికి చెడు నుండి దూరముగా ఉండుట సాధ్యమా అని ఎంతో ఆశ్చర్యంతో వారిలో వారు వాదించుకున్నారు. ఒకరోజు వారందరూ కలుసుకొని అతన్ని చూచి, ఈ విధముగా ఎలాగున నీవు రక్షణ కలిగిన పరిశుద్ధ జీవితమును జీవించుచున్నావు అని అడిగారు. అప్పుడు ఆ యవన విద్యార్థి ప్రభువైన క్రీస్తు యొక్క పరిశుద్ధ ప్రేమతో నింపబడి ఎంతో ఓర్పుతో వారి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చారు. అప్పుడు ఆ చెడు స్నేహితులు వారి యొక్క తప్పులను తెలుసుకొని ఏడ్చిరి. కానీ ప్రభు వారి మధ్యలో నిలిచి వారి జీవితములను మార్చి వారికి ఒక రక్షణ కలిగించి దైవిక సంతోషముతో వారిని నింపెను. మనము కూడా ఈరోజు మన జీవితాలను ఆ దేవునికి అంకితము చేసి పరిశుద్ధతతో నడుచుకొని ఇతరుల మధ్య దేవాది దేవునికి సాక్షులే జీవించదము. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువా, సర్వోన్నతుడైన దేవా, ఇతరులకు ఒక మాదిరిగా ఉండుటకు కావలసిన పరిశుద్ధతను, మీ యొక్క దైవికమైన మార్గములను మా ఎదుట నుంచమని యేసుక్రీస్తు పవిత్ర నామములో ప్రార్థించుచు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమెన్.